హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో, ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. అందరు బాగున్నారా? మరి దేవుని రాకడలో సిద్ధపాటు కలిగి ఉన్నారా? మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొంది ఉన్నారా? అట్లయితే మీరు ఎత్తబడే గుంపులో ఉందురుగాక. అయితే ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-5 పరలోక రాజ్యము తమ దివిటిలు పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటిలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటిలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వాళ్ళందరూ కులికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదురుగుండా రండి అను కేక వినబడెను. అయితే ఇక్కడ బుద్ధి కలిగిన కన్యకులు 5, బుద్ధి లేని కన్యకులు 5. అంటే ఇక్కడ 5 అని కాదు, అంటే సంఘము. వీళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని కన్యలు వీళ్ళు ఎవరంటే సంఘము. అయితే పరలోక రాజ్యము దేని పోలి ఉంటుందంటే, బుద్ధి కలిగినటువంటి కన్యకలు దేవిటిలో నూనె పెట్టుకొని పెళ్లి కుమారుడి కోసం అంటే దేవుని రాకడ కోసం ఎదురు చూసేటువంటి వారిని పోలి ఉంటుంది. మరి ఈ పరలోక రాజ్యంలో ఎవరు చేరతారు? అయితే కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారు. అంటే కింద వచనాలు 6-10 వచనాల వరకు అందులో ఉంటే తర్వాత చదువుకోండి. అయితే ఈ విడవబడే గుంపు ఏంటిది, ఈ ఎత్తబడే గుంపు ఏంటిది? అయితే ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే సిద్ధపాటు చాలా మంది. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు దేవుని నమ్ముకున్నారే, బుద్ధి లేని కన్యకలు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే. కానీ వారి దివిటిలో నూనె లేదు. ఎప్పుడు నూనె ఉండదు? దేవుడు అంటే పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి, అంటే దేవుని రాకడ వరకు ఎవరి హృదయంలో అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారో, ఎవరి హృదయంలో అయితే పరిశుద్ధాత్మను నమ్మి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటుందో వారు ఏం చేస్తారంటే ఎత్తబడే గుంపులో ఉంటారు. అంటే దేవుని రాకడకు ఎవరు కనిపెట్టుకొని పరిశుద్ధతను కలిగి పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ యందు భయభక్తులు కలిగి నిరీక్షణతో మెలకువ కలిగి ప్రార్థించి దేవుని రాకడ కొరకు బహు సమీపముగా ఉన్నదని ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారు ఎత్తబడే గుంపులో ఉంటారు. మరి ఈ విడవబడినటువంటి గుంపులో ఉన్నటువంటి వారు వీరేం చేస్తారంటే వీళ్ళ దగ్గర దివిటి ఉంటుంది, కానీ అందులో నూనె ఉండదు. ఎందుకంటే వీళ్ళకి బద్ధకం ఎక్కువ. అంటే ఎట్లా బద్ధకం అంటే దేవుడు వస్తాడంటలే, వచ్చినప్పుడు చూద్దాంలే. కొంతమంది పరిశుద్ధాత్మ నమ్మరు, పరిశుద్ధాత్మ ఉందటలే అనేసి నెగ్లెక్ట్ చేసి వాళ్ళు మళ్ళీ సంఘస్థులే, దేవుని నమ్ముకున్న వాళ్ళే, దేవుని పరిచర్యలో నడుస్తున్నటువంటి వారే. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు అన్నా సంఘమే, బుద్ధి లేని కన్యకలన్నా సంఘమే. అయితే వీరిలో ఎవరైతే పరిశుద్ధాత్మను కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను కనిపెట్టుకొని దేవుని యొక్క రాకడలో అంటే హృదయం దివిటిలో నూనె పెట్టుకొని ఈ పెళ్లి కుమారుడు రాగానే దీపం వెలిగించుకొని దేవునితో పెళ్లి కుమారుడితో పాడుతూ వెళ్తారో వారు మాత్రమే పెళ్లి అంటే వివాహ వేదికలో పాల్గొంటారు. అలాగే ఈ దేవుని రాకడ కొరకు ఎవరైతే దేవునిలో భయభక్తులు కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొంది దేవుని రాకడ కొరకు హృదయము, ఇప్పుడు దివిటి అంటే ఏంటిది, ఇక్కడ హృదయము, నూనె అంటే ఏంటిది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఎవరి హృదయంలో అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారో వారు దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటారు. ఎవరైతే దేవుణ్ణి చూద్దాంలే అన్నట్టుగా నెగ్లెక్ట్ చేసి పరిశుద్ధాత్మను నమ్మకుండా భయము భక్తి లేకుండా వారి యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేకుండా
లేకుండా ఈ లోకానుసారంగా నెగ్లెక్ట్ చేసుకుంటూ తర్వాత దేవుని యొక్క విషయంలో భయము లేకుండా, దేవుని యొక్క విషయంలో చురుకుదనం లేకుండా ఎవరైతే ఉంటారో వారు విడవబడే గుంపులో ఉంటారు, వారు విడవబడతారు. కాబట్టి మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొంది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చేత మనము దేవుని రాకడలో బుద్ధి కలిగిన కన్యకల వలె కనిపెట్టుకొని దేవుడు రాగానే మన హృదయంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి మనం దేవుని రాజ్యంలో వెళ్ళేవారిగా ఉండాలని ఇట్టి వాక్యంను దేవుడు దీవించునుగాక. ఆమేన్.